ట్రాన్స్ఫర్ చేశారు. ఏ తప్పు జరగకపోతే ప్రభుత్వం నిజంగానే న్యాయం చేసింటే, ఓ ఆగవయ్య స్వామి, ఆగవయ్య, మీ గురించే మాట్లాడుతుంటే ఎందుకు గుర్తించుకుంటున్నాం. నేననేదల్లా ఒకటే, ఏ తప్పు జరగకపోతే, ప్రభుత్వం ఏ తప్పు చేయకపోతే ఎందుకు ఆర్డీఓ గారిని ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేశారు? అర్ధరాత్రి వచ్చి దొంగల్లాగా ఎందుకు ఇళ్ల మీద పడ్డారు? ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు మీకు కోర్టుకు పోయే అవకాశం ఇవ్వలేదు? గతంలో కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది కదా, కోర్టు మీకు ఆర్డర్లు ఇచ్చింది. మీకు పట్టాలు లేకపోతే కోర్టు ఆర్డర్లు ఇస్తుందా? మీ వాదనలో న్యాయం లేకపోతే కోర్టు ఆర్డర్లు ఉంటాయా? కాబట్టి జరిగిన తప్పు ప్రభుత్వానిది, ఈ జిల్లాలోని 3 మంత్రులది. ఇంకొక మాట మీరు ఆలోచించండి. ఇప్పుడు తప్పు చేయకపోతే మాలాగా ధైర్యంగా వచ్చి మీ కాడ మాట్లాడొచ్చు కదా, 3 మంత్రులు వచ్చి చెప్పొచ్చు కదా, తప్పు మీది కాబట్టే, ప్రభుత్వానిది కాబట్టే ఇవాళ 3 మంత్రులకి ముఖం లేదు. అందుకే నేను మీకు చేసే విజ్ఞప్తి, అసలు భూదాన్ అంటేనే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, భూదాన్ అంటేనే పేదల ఆస్తి. భూదాన్ అంటేనే పేదల ఆస్తి, పేదవాళ్ళ కోసం ఇల్లు కానీ వ్యవసాయానికి కానీ ఇచ్చే ఆస్తి భూదాన్. కాబట్టి అప్పుడెప్పుడో గాంధీ గారి స్ఫూర్తితో వినోబా భావే గారు అనే పెద్ద మనిషి స్టార్ట్ చేశారు భూదానం. ఆయన పేరు మీద మీరు కాలనీ పెట్టుకున్నారు, వినోబా భావే కాలనీ అని. కానీ ఆ రోజు ఒరిజినల్ గాంధీ గారు ఉన్నారు, ఈ రోజు డూప్లికేట్ గాంధీలు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేసే భూ దొంగలు వీళ్ళు, భూమిని కొల్లగొట్టే దొంగలు కాబట్టే, రియల్ ఎస్టేట్ మాఫియా కాబట్టే ఇలా మీ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మీకు ధైర్యం చెప్పడానికి కేసీఆర్ సార్ పంపించారు. మీకోసం ఏర్పాట్లు కూడా మేము చేస్తాం, పార్టీ పరంగా ఏర్పాట్లు చేస్తాం. మీకు భోజన వసతి కానీ, ఉండేదానికి వసతి కానీ ఎట్లాగో అధికారులు పట్టించుకోరు, వాళ్ళు ఎలాగో చెయ్యరు, మీకు మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు మీకు న్యాయపరంగా పోరాటం చేయడానికి కూడా మీరు రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోవద్దు, ఎవరు ఖర్చు పెట్టొద్దు, మేము పెడతాం. పార్టీ పరంగానే న్యాయ పోరాటం మీ తరఫున మేము చేస్తాం. తప్పకుండా మీకు న్యాయం లభించేదాకా మీతో ఉంటాము, కలిసి కొట్లాడతాం. కానీ మీరు ఐకమత్యంగా ఉండాలి. మీరు మళ్ళీ పోయి, మీరు కొంతమంది చెదిరిపోయి సంతకాలు పెట్టి వేలుముద్రలేసి ఆయన ఏదో ఇత్తనన్నాడు, ఈయన ఏదో ఇత్తనన్నాడు అంటే మళ్ళీ షటకోపం పెడతారు, మళ్ళీ మోసం చేస్తారు. మళ్ళీ ఒకసారి 2.5 ఏళ్ల కింద ఎట్లా గారెడి చేశారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టి నెలకు 2.5 ఇస్తామన్నారు. మహిళలకు ఇచ్చారా? తులం బంగారం ఇచ్చినారా? ముసలోళ్ళకి 4,000 అన్నారు, ఇచ్చారా? ఏదన్నా ఒక్కటి చేశారా? పోనీ ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఉన్న ఇండ్లు కూలగొడుతున్నాడు కదా. హైదరాబాద్ లో కూల్చివేతలే, హైడ్రా పేరు మీద రాష్ట్రం అంతటా కూల్చివేతలే, ఖమ్మంలో ఎలుగుమట్లలో కూల్చివేతలే. మొత్తం రాష్ట్రంలో మీ ఆస్తులు లాక్కోవడం తప్ప, మీ శక్తిని లాక్కోవడం తప్ప ఏం చేసింది 2.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం? ఆలోచించండి. అందుకే దండం పెట్టి చెప్తున్నా, మీరు ఐకమత్యంగా ఉంటే మేము మీకు సాయం చేయగలుగుతాం. మీరు ఐకమత్యంగా ఉంటే మేము మీకు సాయం చేయగలుగుతాం. మీకు ఇక్కడ ఇవాళ ఉదయం కూడా కొన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. తప్పకుండా ఇక్కడ అందరం కలిసి కొట్లాడదాం, మాకేం ఇబ్బంది లేదు. ఇందులో ఏం రాజకీయం లేదు, ఇప్పుడేం ఓట్లు లేవు, మాకేమి అర్జెంటుగా ఏం ఓట్ల కోసం తాపత్రయపడాల్సిన అవసరం లేదు. కేవలం మీకు న్యాయం చేసేదానికి ఎవరు వచ్చినా అందరం కలిసి కొట్లాడదాం. ఇక్కడ ఈ తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు, అక్కడ ఇంతకుముందు ఎర్రన్నలు కొంతమంది కలిశారు, అందరం కలిసి కొట్లాడదాం. మీకు న్యాయం జరిగేదాకా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ ముగ్గురు మోసగాళ్ళు, వారికి బుద్ధి చెప్పేదాకా మీరు ఐక్యంగా ఉండండి. మీ తరఫున మొత్తం ఖమ్మం ప్రజానికం ఉన్నారు, రాష్ట్ర ప్రజానికం ఉన్నారు. న్యాయం కోరే ఎవరైనా, పేదవాడి సంక్షేమం కోరే ఎవరైనా మీ తరఫునే ఉన్నారు, మర్చిపోబాకండి. అజయన్న కూడా ఇక్కడే ఉన్నాడు, రవణ్ ఉన్నాడు, మదన్ ఉన్నాడు, అందరం మీకుతో ఉంటాం. మీకు అన్ని ఏర్పాట్లు భోజనం కానీ ఇంకోటి కానీ ఉండేదానికి కానీ మేము అవసరమైతే మొత్తం పార్టీ పరంగా మేమే చేసిపోతాం. మీరు ఎవరు భయపడవద్దని చెప్పి కోరుతూ, మీ కాగితాలు నా దగ్గర ఉన్నాయి, మీ పట్టాలు నా దగ్గర ఉన్నాయి, మీరు ఏది కూడా మీరు దేనికి భయపడొద్దు. కొత్తగా మీరు చెప్పేదేం లేదు. ఇప్పుడు అక్కడికి పోయి వచ్చిన, అక్కడ అందరినీ కలిసిన, దాదాపు 100 కుటుంబాలను కలిసిన, అందరూ మీరు చెప్పిందే చెప్పారు. మాకు అన్యాయం జరిగింది, మాకు పట్టాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సక్రమంగా ఉన్నాయి. కేవలం ప్రభుత్వం, ఇక మా లోకల్ లీగల్ సెల్ కూడా ఇక్కడే ఉంది. ఏం పేరు? సుగుణారావు గారు, లాయర్ గారు. ఆయన గతంలో ఉద్యమకారుడు. ఆయనే ఇచ్చాడు నాకు ఇన్ఫర్మేషన్ మొత్తం. కోర్టులో కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు, మొత్తం ఖర్చు పెట్టి మేమే కొట్లాడతాం. మిమ్మల్ని మళ్ళీ కంటికి రెప్పలా కాపాడుకుని మీ ఇల్లు మళ్ళీ మీకు వచ్చేలాగా చేయడం మా బాధ్యత. దయచేసి ఎవరు కంగారు పడొద్దు, ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ, అందరికి నమస్కారం.